మొన్న ఎలక్షన్లలో పెద్ద మెజారిటీతో వారిని గెలిపించడం జరిగింది. వారు ఎమ్మెల్యేగా అయితేనే నా బెల్లంపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడి మన ప్రాంతానికి బెల్లంపల్లికి మీరు న్యాయం చేయాలని చెప్పి వారు ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరిగింది. ఇంతకుముందు కూడా వారు శాసనసభ్యులు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు వేమన్పల్లి మిన్నెల్ మండలి రెండు కూడా చాలా అభివృద్ధి చేయడం జరిగింది. చాలా చోట్ల రోడ్లు, అక్కడ డ్రింకింగ్ వాటర్ సప్లై, వాటర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో చేయడం జరిగింది. మీ అందరికీ కూడా నిజంగా న్యాయం చేస్తారంటే మన వినోద్ గారు చేస్తారు. మీరు అందరు చూస్తున్నారు, చిన్నయ్య గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లా అహంకారంగా పనిచేసినాడో సంగతి మీ అందరు తెలుసు. భూ కబ్జాలు, శాండ్ మాఫియా, ఇసుక దందా ఇవన్నీ కూడా చేయడం వల్ల ప్రజలందరూ కూడా విసుకపోయి వారు ఒక మార్పు రావాలి, బెల్లంపల్లిలో 15 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరిగింది. 15 ఇయర్స్ ఉంది కదా, 20 ఇయర్స్ అంట. వినోద్ గారు చెప్తున్నారు నేను వచ్చిన తర్వాతనే గెలిచిన అని చెప్పి చెప్పండి పెట్టండి. అది నిజంగానే కరెక్ట్. 20 సంవత్సరాల వరకు ఎవరు గెలవలే, కానీ వినోద్ గారి పేరు కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్తేనే ప్రజలలో ఒక ఉత్సాహం వచ్చి ఈ చిన్నయ్యను ఏదైతే 10 సంవత్సరాలు మీరు గెలిపించారో ఆయన ఇంటికి బర్తరఫ్ చేయాలని చెప్పి మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో వినోద్ గారిని గెలిపించడం జరిగింది. మీరందరూ మహిళలందరూ కూడా మొన్న ఎలక్షన్లో మీరు 6 గ్యారెంటీ కార్డుల గురించి మీరు అందరూ విన్నారమ్మా. మహిళలకు అందరు కూడా ఫ్రీ బస్ ట్రావెల్ అందరు వాడుతున్నారమ్మా. ఫ్రీ బస్ ట్రావెల్ వాడుతుర్రా? సంతోషంగా ఉండరా? ఎప్పుడన్నా ఇంట్లో గొడవ అయితే ఫ్రీ బస్కి అమ్మాయి గారింటికి పోతుండ్రా? నవ్వుతున్నారు ఎందుకమ్మా? నిజంగానే రేవంత్ రెడ్డి గారికి అనిపించింది మహిళలకు ఎంపవర్మెంట్ అంటే వాళ్ళు కూడా కాళ్ళ మీద నిలబడాలి. మగవాళ్ళందరూ కూడా ఎప్పుడు సతాయిస్తుంటారు, వాళ్ళకు కూడా ఫ్రీ బస్ ఇస్తే ఎప్పుడైనా కూరగాయలు కొనడానికే, అమ్మగారింటికి పోనికే, చెల్లెంటికి పోనికే ఈ బస్ సౌకర్యం వాడచ్చు అని చెప్పి మీ అందరికీ వాళ్ళు బస్ ట్రావెల్ ఇవ్వడం జరిగింది. మన గ్యాస్ ధర 460 రూపాయలు ఉండే కాంగ్రెస్ హయాంలో, కానీ మోడీ గారు హయాంలో గ్యాస్ ధర ఎంత అయిందమ్మా? 1200 రూపాయలు అయింది. అయితే రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచించారు, అరే మన కాంగ్రెస్ టైంలో 460 రూపాయలు ఇచ్చినాము, ఇప్పుడు ఈసారి మనం వీళ్ళందరికీ కూడా 500 రూపాయలనే ఇద్దామని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాం. మీ అందరికీ 500 రూపాయలు వస్తుందా లేదా అమ్మా? మనకు కొద్దిగా చప్పట్లు కొట్టండమ్మా జర మంచిగా. దాని తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్, మీరందరూ కూడా కోవిడ్ టైంలో కార్పొరేట్ హాస్పిటల్స్లలో పెద్ద బిల్డింగ్ 4 లక్షలు 5 లక్షలు పెట్టినప్పుడు మీరందరూ కూడా పుస్తకాలు ఇల్లులు కూడా తాకట్టు పెట్టి హాస్పిటల్ బిల్లు కట్టుకోవడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇదే నిర్ణయించింది, లేదు మన పిల్లలకు 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఎమ్మెల్యేస్గా గెలిచినప్పుడు చాలామంది వచ్చి సార్ నాకు ఆపరేషన్ అయింది, నా ఖర్చు 20 లక్షలు అవుతున్నది, నా ఖర్చు 20 లక్షలు అవుతున్నది అని చెప్పి ఇంతమంది ఒక 200 అప్లికేషన్స్ మా దగ్గర రావడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ గారు ఒకసారి చర్చించినప్పుడు వారు అడిగారు ఏమవుతుంది మీ హెల్త్ స్కీమ్ అంటే మేము ఇట్లా చెప్పినాము, మాకు సర్జరీ కేసెస్లో ఎక్కువ బిల్లింగ్ అయితే కేంద్రం నుంచి మీరు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా గెలిపిస్తే మీ అందరికీ కూడా ఆ 10 లక్షలతో పాటు 15 లక్షలు కలిపి 25 లక్షల వరకు మీ అందరికీ కూడా ఫ్రీ ట్రీట్మెంట్. దాంతోపాటు మన కరెంటు బిల్లు మీ అందరికీ కూడా 0 బిల్లింగ్ రావాలండి. మీకు 0 బిల్లింగ్ వస్తుందమ్మా? ఇప్పుడు వస్తుందా? సంతోషంగా ఉందా? ఏదో ఒక మహిళ ఇట్లన్నది, ఇట్లనా వస్తుందా? ఎవరికైతే రావట్లేదో మీరందరూ కూడా ఇక్కడ ఉన్నాడు మన కర్కూరి రామచంద్రన్, ఈయనను పట్టుకోండి. ఈయనను పట్టుకుంటే ఈయన వచ్చేమో వినోద్ సార్ని పట్టుకుంటాడు, వినోద్ సార్ ఏమో పోయి రేవంత్ రెడ్డిని పట్టుకుంటాడు.
రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, మీకు ఇమ్మీడియట్లీ మాఫ్ చేసేస్తాడు. అయితే మీకు కూడా 200 యూనిట్లు ఫ్రీ కరెంటు, జీరో బిల్లింగ్ వస్తుంది. మీ అందరు కూడా మహాలక్ష్మి స్కీమ్ మీ అందరికీ 2500 రూపాయలు మీకు ఈ అకౌంట్లో ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు. అన్నడా లేదమ్మా? కానీ వేయలే కదా. ఎందుకు వేయలే? మీరందరూ 3 నెలలు అయింది. మొన్న ఎలక్షన్ కోడ్ కూడా రావడం జరిగింది. ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వస్తే దేవుడు పైన ఉన్నాడు కదా, దేవుడు కూడా దిగొస్తే మనకి ఏ పనులు కావు. ఎందుకంటే కోడ్ ఉన్నది, ఎవ్వరు కూడా ఏ పని చేయొద్దు. అందు గురించి మనకి మహాలక్ష్మి స్కీమ్ ఆగిపోవడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారు అన్నారు, అరే ఏంది మా మహిళలకు కేవలం 2500 ఇస్తారా? నేను ఒక్క 6000 రూపాయలు కేంద్రం నుంచి మీ అందరికి ఇచ్చి 8500 రూపాయలు మీ అకౌంట్లో ఇస్తాను. అసలు ఇంత సప్పగనా? సప్పట్లు కొట్టేది. కుట్రలు పెట్టినా, ఎన్ని హింసలు పెట్టినా, కాంగ్రెస్ జెండా పట్టుకొని గట్టిగా నుంచిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై కాంగ్రెస్! శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను తల్లి. మీ అందరికీ నమస్తే. మీ అందరికీ తెలుసు, నాకు మీ అందరూ సర్వేలో నా పేరు చెప్పినందుకు నాకు ఇవాళ మీ అందరి ముందు నుంచొని మాట్లాడే అవకాశం దక్కింది. మీ ఆశీర్వాదం ఇచ్చినందుకే నాకు ఈరోజు ఈ అవకాశం దక్కిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని నేను ఒక బిజినెస్ మీటింగ్లో కలవడం జరిగింది. ఆయన నన్ను పిలిచి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, పెద్దపల్లిలో ఉండాలని, నువ్వు పెద్దపల్లిలో చాలా సోషల్ వర్క్ చేస్తున్నావు లాస్ట్ 10 సంవత్సరాలు అని చెప్పి గుర్తించి, నువ్వు పోయి పెద్దపల్లిలో పనిచేయని చెప్పి నన్ను గుర్తించడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే, గత 10-15 సంవత్సరాలు అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా పెద్దలు సొంత డబ్బులు పెట్టుకొని అనేక వాటర్ బోర్వెల్లు ఇలా పిల్లలు కింద దుమ్ముల కూర్చొని చదువుకుంటున్నారు అని చెప్పి గమనించి వాళ్ళకి స్కూల్ బెంచ్లు ఇచ్చినారు. వాళ్ళు అదేవిధంగా స్కూల్ టీచర్లకు వాళ్ళు అప్పుడు స్కూల్లో ఇబ్బంది అవుతుంటే వాళ్ళకి శాలరీలు కూడా ఇది సహకారం చేసినారు. ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటూ కేవలం ప్రజలకు సేవ చేయాలా, ప్రజల అండదండ ఉండాలా, కష్టాలు ఉంటే అని చెప్పి ప్రతి నిమిషము సేవా కార్యక్రమంలోనే నిమగ్నమైన వివేక్ గారికి, వినోద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే చిన్నప్పటికెళ్ళి నేను కాక నీడగా పెరిగిన, ఎప్పుడు నాకు ఒకటే మాట చెప్పేటోళ్ళు, కమ్ కిసీసే కమ్ నయ్యే అని. అంటే మనకు కూడా ఒక తెలివి ఉన్నది, మనము కష్టపడి కృషి చేస్తే ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి ఎప్పుడు నాకు ప్రోత్సహించేవారు. అదే స్ఫూర్తిని తీసుకొని వివేక్ గారిది కాకుండా, కాకది కాకుండా నేను నా వంతు సొంతంగా ఒక సంస్థ పెట్టినాను. ఆ సంస్థ పెట్టి ఒక పైకప్పు తయారు చేసినాను. ఆ పైకప్పులోనే విద్యుత్ వస్తుంది అనమాట. ప్రపంచంలోనే నేను అది కనిపెట్టిన మొదటి వ్యక్తిని. అది నాకు గవర్నమెంట్ ఆఫ్ అమెరికా కూడా ఒక అవార్డు ఇవ్వడం జరిగిందని చెప్పి మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ కూడా స్థాపించడం జరిగింది. దాంట్లో 500 మందికి ఉపాధి కల్పించే భాగ్యము, ఒక అదృష్టం నాకు కలిగిందని చెప్పి మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను. ఆ 500 మందిలో చాలామంది మన సింగరేణి కార్మికుల పిల్లలు కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం నాకు దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కేవలం ప్రజాసేవ గురించి ఆలోచించాలా. 10 మంది బాగుంటే, కార్మికులు బాగుంటే, మన సంస్థ బాగుంటే అప్పుడే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. మనం అభివృద్ధి బాటలో నడుస్తున్నామని చెప్పి కాకగారు నాకు ఎప్పుడు చెప్పేటోళ్ళు. పెన్షన్ స్కీమ్ అనేది ఫస్ట్ అమలు చేసింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. చాలామంది యువకులు ఉన్నారు ఇక్కడ. గత 10 సంవత్సరాలు కేవలం టీఆర్ఎస్ పార్టీ చేసిన దౌర్జన్యాలు చూసి ప్రభుత్వం అంటే ఇట్లనే నడుస్తుందా అని చెప్పి బహుశా అనుకున్నారు. నన్ను చాలామంది వచ్చి అడిగినారు, అన్న పెన్షన్ రాదంట కదా, రేషన్ కార్డు రాదు కదా అని చెప్పి. దానికి జవాబు ఇవ్వడం నా బాధ్యత. ఎందుకంటే ఒక యువకుడిగా గతంలో జరిగింది నాకు తెలుసు కాబట్టి
మీ అందరికీ చెప్పడం నా బాధ్యత. చాలామంది తాతలు అవ్వలు కూడా ఉన్నారు ఇక్కడ. ఇంట్లో భోజనం చేసేటప్పుడు మన పిల్లలకు చెప్పే బాధ్యత కూడా ఉండేది. ఎందుకంటే దోచుకునే నాయకులు వస్తే మనకి ఎంత ప్రమాదకరమో గత 10 సంవత్సరాలు మీరు చూసినారు. ఎక్కడ పడితే అక్కడ ఇసుక దందాలు చేసినారు, భూ కబ్జాలు చేసినారు. మన పిల్లల మీద సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో కూడా పెట్టిన సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అది మంచి పరిపాలన కాదు, ప్రజాపాలన కాదని చెప్పి ఈ సందర్భంగా నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, రేషన్ కార్డ్స్ గత 10 సంవత్సరాల్లో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నదని చెప్పి మీ అందరికీ తెలుసు. ఎవరికైనా వచ్చినాయి అమ్మ రేషన్ కార్డులు? రాలేదు. రేషన్ కార్డులు కూడా రాలేదు. ఈ రేషన్ కార్డ్ సిస్టమ్ కూడా ఫస్ట్ పెట్టింది అప్పుడు కాకా వెంకటస్వామి గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే వినోద్ సార్ ఆదేశాలతోటి కొత్త రేషన్ కార్డులు కూడా వచ్చే బాధ్యత మాది, ఖచ్చితంగా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో వనరులు చాలా ఎక్కువ. కోల్ బొగ్గ, నీళ్లు, ఇసుక ఇవన్నీ చాలా ఉంటాయి ఈ ప్రాంతంలో. గతంలో కాకా గారు కూడా అప్పుడు సింగరేణి సంస్థ కష్టాలు ఉన్నప్పుడు 450 కోట్లు వడ్డీ లేని రుణం ఇప్పించి అప్పుడు లక్షల పైన ఉద్యోగాలు కాపాడినారని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా 2009లో మన రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్లో కూడా 10,000 కోట్లు రుణమాఫీ చేయించినారు అప్పుడు వివేక్ గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అది చేపించిన గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు నెలకి 20,000 జీతం వచ్చే ఉద్యోగాలు కూడా 5 లక్షలు 10 లక్షలు లంచం కోసం